మిసైల్ సిస్టమ్ BMD మిసైల్ సిస్టమ్ పృథ్వీ, ఆకాష్, S-400 సిస్టమ్స్ని పాకిస్తాన్ మిసైల్ని తుత్తునియలు చేసే అవకాశం ఉంది. అలా అని అజాగ్రత్తగా ఉండకూడదండి. రైట్. ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే షరీఫ్ కాల్స్ మీట్ ఆఫ్ న్యూక్లియర్ కమాండ్ బాడీ ఆఫ్టర్ పాక్ సఫర్స్ హెవీ డ్యామేజ్ ఇన్ ఇండియన్ రిటాలియేషన్. సో న్యూక్లియర్ కమాండ్ అథారిటీని సమావేశపరిచారు ప్రధాని షహబాజ్ షరీఫ్. అంటే అణ్వస్త్రాలను ప్రయోగించడానికి పాకిస్తాన్ సిద్ధమవుతోందా? ఇది మనకి సుస్పష్టంగా ఒకటి చెప్పొచ్చు. పహల్గాం దాడి అనంతరం పాకిస్తాన్ దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రం అణ్వస్త్రం. ఈ అణ్వస్త్రాల బూచి చూపిస్తే భారతే కాదు ప్రపంచంలో ఏ శక్తి వెళ్ళదు. ఎందుకంటే అవి అణ్వస్త్రాలు కదా, అల్టిమేట్ వెపన్స్, చివరి అస్త్రాలు ఉపయోగించేది. పాకిస్తాన్ ఇప్పుడు న్యూక్లియర్ కమాండ్ అథారిటీ, ప్రతి దేశానికి ఒక న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఉంటుంది. దానికి అధ్యక్షుడు భారతదేశంలో ప్రధాని అయితే ఆ దేశంలో ప్రధాని షహబాజ్ షరీఫ్. ఇప్పుడు ఈ న్యూక్లియర్ కమాండ్ అథారిటీని మీట్ చేశాడు అంటే రెండు రకాల ప్రయోజనాలు చేసి ఉంటాడు. మళ్ళీ భారత్ మీద న్యూక్లియర్ బూచి చూపించాడు. మీరు మా మీద నాశనం చేసేస్తున్నారు, మా దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు, ఇస్లామాబాద్ అని చూడడంలో, కరాచీ అని చూడడంలో మీరు అధునాతన మిసైల్తో కొట్టేస్తున్నారు, మా మిసైల్స్ ఏవి మీ మీద చేరలేకపోతున్నాయి, మా డ్రోన్లు ఏవి మీ మీద చేరలేకపోతున్నాయి, 400 ప్రయోగించిన ఇదేదో మాకు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, కాబట్టి ఇంకా అల్టిమేట్ వెపన్ మేము తీస్తాం అని ఒక బూచిని మళ్ళీ భారతదేశానికి చూపించినట్టు ఒక మెసేజ్ అని చూపించుకోవచ్చు. అదే న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అంటే పాకిస్తాన్ ఈ ఆర్మీ జనరల్స్ 3 చీఫ్లు వీళ్ళు ఉంటారు, కింద అథారిటీ ఉంటుంది. వాళ్ళని ప్రయోగించడం అంటే మళ్ళీ బూచి చూపించడం. రెండోది ఏంటంటే న్యూక్లియర్ బాంబుల్ని అది రెడీ చేస్తున్నట్టు మనకు అర్థం అనమాట. న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అంటే వ్యూహాత్మక న్యూక్లియర్ బాంబులు ఎప్పుడు ఏంటంటే నిద్రావస్థలో ఉంటాయి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అనమాట. వాటిని బయట తీస్తే రెడీ టు యూజ్ అనే దాన్ని అది చేస్తుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు, రెడీ టు యూజ్. రెండో విషయం ఏంటంటే మూడో ఒక ప్రయోజనం ఒకటి ఉందండి. ఒకటి మనకు బూచి చూపించడం, 2 రెడీ చేసుకోవడం, మాకు ఇంకా దిక్కులేదు ఈ వెపన్స్ అని చెప్పడం. మూడోది ఏంటంటే భారతదేశాన్ని చేతులు కట్టేయడం. బాబు నువ్వు ఇష్టం వచ్చినట్టే బిహేవ్ చేస్తే మాకు ఇదే ఉంటాయి, పిచ్చోడి చేతిలో రాయని. ఈ విషయంలో భారత చేతులు చాలా జాగ్రత్తగా కూడా వెళుతుంది, యుద్ధతంత్రం అలాగే ఉంది. ఇక 4వది ఏంటంటేనండి అంతర్జాతీయ సమాజానికి మెసేజ్ ఇవ్వడం, సీరియస్నెస్. బాబు నేను అణుబాంబులు తీస్తున్నా అంటే అంతర్జాతీయ దేశాలు ఏంటంటే పాకిస్తాన్ పని పట్టాలని చూస్తున్నాయి, భారతదేశం పాకిస్తాన్ పని పట్టాలని. ఇప్పుడు ఆ దేశాలు ఇంకా రంగంలో దిగుతాయండి. రంగంలో దిగి పాకిస్తాన్ని, భారతదేశాన్ని సైలెంట్ చేయడానికి ట్రై చేస్తాయి. ఇలాంటి సైలెంట్ చేయడం అంటే పాకిస్తాన్కి ప్రయోజనం, ఎందుకంటే అది యుద్ధం చేయలేకపోతుంది కాబట్టి, పాకిస్తాన్ యుద్ధం చేయలేకపోతుంది కాబట్టి అంతర్జాతీయ సమాజం వచ్చింది అనుకోండి చాలా మంచిదనమాట. అందుకు పాకిస్తాన్ ఇంకా యుద్ధం చేయలేను, ఓడిపోతాను అని చెప్పడమే ఈ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ మీటింగ్ యొక్క సారాంశం. మనకు అంత ప్రమాదం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. రైట్. ఇప్పటికే ప్రపంచ దేశాలు రంగంలోకి దిగాయి. అంటే ఇట్స్ నాట్ అవర్, అంటే మా బిజినెస్ కాదు, మా సంబంధం లేదు, నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్పి అమెరికా కమెంట్ చేసినప్పటికీ కూడా ట్రంప్ చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. అలాగే UK, సౌదీ అరేబియా, చైనా, రష్యా, ఇజ్రాయెల్ ఇలాంటి దేశాలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి ఏం జరగబోతోంది అని చెప్పేసి. సో అవి రంగంలోకి దిగినట్టుగా మనకున్న సమాచారం. సో అవి ఏం చేసే అవకాశం ఉంది? పాకిస్తాన్ మీద ఈ దేశాలు, నేను ఇప్పటివరకు చెప్పిన దేశాలు ప్రెజర్ పెడితే పాకిస్తాన్ వారి మాట